सभी को मदीना हिंदी विद्यालय द्वारा सविनय स्वागत और तेलंगाना के अध्यापक और अध्यापिकाओं को सविनय नमस्कार। जो आज हम टीजीटी जो परीक्षा के बारे में जान लेते हैं और उसके ऊपर सिलेबस क्या रहता है और टीजीटी जो पोस्ट के लिए कौन से किताबें पढ़ना और पिछले वर्ष में क्वेश्चन पेपर कैसा आया और उसके बारे में भी हम चर्चा करेंगे। ये टीजीटी हिंदी पोस्టులు ఇది దేనికి సంబంధించింది అంటే మనం ఇంత ముందే తెలియజేసినాము। ఇవి గురుకులాలకు సంబంధించిన పోస్టులు మొత్తం కూడా, అంటే గురుకులాల్లో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని గురుకులాలకు సంబంధించిన నోటిఫికేషన్ అన్నిటి సొసైటీలను కలిపి ఒకే నోటిఫికేషన్ ద్వారా మనకు ఫిలప్ చేయడం జరుగుతుంది। ఇంతవరకు మనం ఆల్రెడీ తెలియజేశాం। దాదాపు 9,000 పోస్టులకు ఆర్థిక శాఖ ఓకే అయింది, అన్ని ఖాళీలు తెప్పించుకొని దాన్ని। కాకపోతే లేటుగా కావడానికి గల కారణం ఏంటంటే రిజర్వేషన్ సిస్టాన్ని ఈ మధ్య మనకు తెలుసు గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది। దానికోసమని ఆ రిజర్వేషన్ సెట్టింగ్లో కొంత ఆలస్యం జరిగింది। దానికి కూడా గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇక ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది। అయితే ఈ టీజీటీకి ఎందుకు మనం హార్డ్ వర్క్ చేయాలంటే ఎక్కువ పోస్టులు ఉంటాయి దీంట్లో। పీజీటీకి సంబంధించిన పోస్టులు దాదాపు ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం। కాబట్టి టీజీటీకి హార్డ్ వర్క్ చేస్తే మనం ఖచ్చితంగా పోస్టు సాధించుకోగలుగుతాం। ఇక రెండోది వచ్చేసి కేసీఆర్ గారు ఒక 2 రోజుల కిందటే ఒక ప్రకటన చేయడం జరిగింది, ముందస్తు ఎన్నికలు ఉండవు అని చెప్పేసి। కాబట్టి మనకు డిసెంబర్లోనే 2023 డిసెంబర్లో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి దానికి ముందు ఒక 6 నెలలు ఈ గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుంది। అంటే జూన్ ఆర్ జూలై ఆ టైంలో గవర్నమెంట్కు ఎటువంటి నోటిఫికేషన్స్ వేసే అధికారం ఉండదు। అంటే ఆ జూన్ నుంచి మనం తీసుకున్న ముందుకు ఒక 6 నెలలు, ఈ నవంబర్ కూడా అయిపోతుంది, డిసెంబర్ అంటే కేవలము గవర్నమెంట్ దగ్గర 7 నెలలు మాత్రమే టైం ఉంది। కాబట్టి ఈ 7 నెలల్లో ఆయన చెప్పినట్టుగా కేసీఆర్ గారు అన్ని నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది। ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా చాలా అలర్ట్గా ఉండాలని అందరి హిందీ ఉపాధ్యాయులందరికీ కూడా మీకు నేను తెలియజేయడం జరుగుతుంది। ఈ వీడియోలో మనము ఏమేమి సిలబస్ ఉంటుంది, ఏ పుస్తకాలు చదవాలి, అన్ని విషయాలు మీకు సవినయంగా తెలియజేయడం జరుగుతుంది। ఇక ముఖ్యంగా మనము లాస్ట్ సండే కూడా జేఎల్ హిందీకి సంబంధించిన మోడల్ ఎగ్జామ్ కూడా పెట్టడం జరిగింది। చాలామంది ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది। వాళ్ళకు సంబంధించిన ఏ డౌట్ కూడా కామెంట్ బాక్స్లో పెడితే వాళ్ళకు కూడా మేము దానికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది। ఏ డౌట్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని అడగవచ్చు, మా వంతుగా మీకు ఖచ్చితంగా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది। ఇక మనం చదివేటప్పుడు ఇవి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి। ఎలా అంటే ఫస్ట్ బేస్ ఆన్ టెక్స్ట్ బుక్, మనమందరము టెక్స్ట్ పుస్తకాలే చదవాలి। టెక్స్ట్ పుస్తకాలను ఎలా చదవాలి అంటే లైన్ టు లైన్ చదవాలి। ఇది బాగా గుర్తుపెట్టుకోండి। ఎందుకు లైన్ టు లైన్ చదవాలి అనేది మీకు గత క్వశ్చన్ పేపర్ గురించి నేను వివరించడం జరుగుతుంది, చూపెట్టడం జరుగుతుంది। ఏ క్వశ్చను ఏ పేజీ నుంచి వచ్చింది కూడా మీకు అన్నీ చూపెట్టడం జరుగుతుంది। కాబట్టి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ను మీరు లైన్ టు లైన్ చదవాలి। లైన్ టు లైన్ చదివినప్పుడు ఏమవుతుందంటే ఆ పాఠం మీద अपन सबको अभिसारी चिंतन का जो चिंतन उत्पन्न होती है, ఇది చాలా ఇంపార్టెంట్। లైన్ టు లైన్ మనం చదవడం వల్ల పాయింట్స్ ఎట్టి పరిస్థితుల్లో మనం చదవకూడదు। లెసన్ను మనం లైన్ టు లైన్ చదువుకొని
దాని इसको कहते हैं అర్థగ్రాహ్యత ప్రతిక్రియ करना चाहिए. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక దాదాపు అందరూ కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. వాట్సాప్, ఎందుకంటే ఈ 6 నెలలు, ఈ 180 డేస్ మనల్ని, మన యొక్క భవిష్యత్తుని నిర్ణయించే రోజులు కాబట్టి ఈ డేస్ను ఒక్కరోజు కూడా వేస్ట్ చేసుకోకుండా మనకి ఏదైతే అవసరమో ఆ వాట్సాప్ని ఓపెన్ చేసుకొని ఆ విషయాలు తెలుసుకొని వెంటనే పక్కన పెట్టేసి మళ్ళీ చదువుకుంటూ ఉండాలి. వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ఇక రెండవది వచ్చేసి, మనం చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉంటుంది, అతి ఆత్మవిశ్వాస रहने वाले व्यक्ति भी रहते हैं. వీళ్ళకు ఎలా ఉంటుందా అంటే, जो सामने वाले बातें हम जो बताते हैं, जो अच्छे बात कोई बात नापसंद करते हैं. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఉండడమే అతి విశ్వాసం ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఉండడమే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తి చెప్పే మంచి మాటలైనా సరే, వాళ్ళకి ఇచ్చే అచ్చే మార్గదర్శన్ బి ఉన్కో పసంద్ నా ఆతే హై. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ముందే సెట్ అయిపోయింది. నెగిటివ్ థింకింగ్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇలాంటివి పెట్టుకోవద్దండి దయచేసి. అలాంటి వాటిని దూరంగా పెట్టుకోండి. ఏ వ్యక్తి చెప్పినా కూడా, విజయం పొందిన వ్యక్తి చెప్పినా, అపజయం పొందిన వ్యక్తి చెప్పినా, అది మనం మంచి మాటగా గ్రహించి మనం ఎప్పుడైతే చదువుకుంటామో అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. అవును, ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి, कोई प्रतिभाशाली व्यक्ति को प्रत्यक्ष रूप या परोक्ष रूप से मार्गदर्शन जरूर होना चाहिए. ఇది చాలా ఇంపార్టెంట్. मार्गदर्शन से ही जो प्रतिभाशाली व्यक्ति अभी उन्नत स्थान को पहुंचता है. ఉదాహరణకు మీరు బాగా గమనించండి, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లే ఒకేసారి క్రికెట్లోకి రావడం జరిగింది. సచిన్ టెండూల్కర్కు మంచి మార్గదర్శనం లభించడం వల్ల ఈరోజు ఎంత ఉన్నత స్థానంలో పోయిండు. అదే అతి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, మార్గదర్శనం సరిగా లేకపోవడం వల్ల, ఆవేశం ఎక్కువ ఉండడం వల్ల, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండడం వల్ల, అతి ఆలోచనలు ఉండడం వల్ల అతను వినోద్ కాంబ్లే అనే మంచి క్రికెటర్ కూడా ఆ స్థాయికి చెందలేకపోయాడు. ఎందుకంటే ఇదే చాలా ఇంపార్టెంట్. ప్రతిభాశాలి ఉండడం ఎంత ఇంపార్టెంటో అది భగవంతుడిచ్చిన వరం. దానికి మంచి మార్గదర్శనం తీసుకొని ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా స్వీకరించి చదువుకుంటే ఉన్నత స్థానాన్ని మనం చేరుకోగలుగుతాం. అలాగే ఎప్పుడు కూడా మనం ఇండిపెండెంట్గానే ఉండాలి కానీ డిపెండెంట్గా ఉండకూడదు. మనం సొంతగా మన మీదనే ఆధారపడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇక రెండవది వచ్చేసి, మనం బాగా గుర్తుపెట్టుకోండి, జిస్ వ్యక్తి ईमानदारी से मेहनत करता है, जिस व्यक्ति ईमानदारी से मेहनत करता है उसको अल्लाह भगवान जरूर साथ देता है और उस जैसे व्यक्ति अभी तक हार नहीं हुआ है. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో వాడు ఓడిపోయే సమస్యనే లేదు. उसको जरूर विजय प्राप्त होता है. इसलिए सभी लोग व्यापक दृष्टि से पढ़ना चाहिए, संकुचित दृष्टि से ना पढ़ना चाहिए. ముఖ్యంగా నేను గత జేఎల్ వీడియోలో కూడా తెలియజేయడం జరిగింది, వెరీ అలర్ట్ ఏజ్. ఈ ఏజ్ వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. 35 అబో ఏజ్ వాళ్ళు ఇదే చివరి డిఎస్సి, ఇదే చివరి గురుకులాలు టీజీటీ పోస్టులకు రాస్తున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి ఖచ్చితంగా 5-6 ఏళ్ళు పట్టవచ్చు. ఇది మళ్ళీ చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 నెలలు, ఈ 7 నెలలు అన్ని విషయాలు పక్కన పెట్టేసి, అవసరమైతే ప్రైవేట్ స్కూల్స్ కూడా మానేసి, ఎందుకంటే ఇది మన లైఫ్కి సంబంధించింది, మన యొక్క కుటుంబానికి సంబంధించింది కాబట్టి తాత్కాలికంగా ఉన్న విషయాలన్నీ పక్కన పెట్టి అన్నీ మానుకొని 24 అవర్స్ దీని మీద దృష్టి పెట్టి వర్క్ చేస్తూ ఎగ్జామ్స్ రాస్తే చాలా మంచిది. ఇంతకుముందే నేను మీకు తెలియజేశాను, GOPP. ये सूत्र जरूर मोस्ट इम्पॉर्टेंट. GOPP. जी का अर्थ होता है गाइडलाइंस होना चाहिए, उसके साथ ऑब्जर्वेशन करना चाहिए, उसके साथ साथ प्रिपरेशन होना चाहिए. ये तीनों के साथ साथ प्रैक्टिस होना चाहिए. ఈ సూత్రమే విజయానికి చాలా మూలం. ఈ సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి. ఇవి మీ అందరికీ కొన్ని విషయాలు
మదీనా హిందీ విద్యాలయ జోగులాంబ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మిమ్మల్ని నొప్పించడం అని కాదు. మనమందరం కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం హార్డ్ వర్క్ చేస్తే మన కుటుంబం మనం భవిష్యత్తులో హ్యాపీగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. ఇక टीजीटी सिलेबस क्या रहता है, इसके बारे में हम चर्चा करेंगे. जो समय का सीमित होने के कारण నాకు తెలిసి మ్యాక్సిమంగా స్క్రీన్ టెస్ట్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. అయితే ఈ స్క్రీన్ టెస్ట్ లాస్ట్ టైం మనము 150 బిట్స్ 150 మినిట్స్ 150 మార్కులు ఇవ్వడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఉండకపోవచ్చని నా ఉద్దేశం. ఇక మెయిన్ టీజీటీలో మనకు పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 పెడగోగి ఉంటుంది. సేమ్ 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 150 మార్కులు. పేపర్ 2 వచ్చేసి సబ్జెక్ట్ డిసిప్లిన్ అవర్ నాలెడ్జ్ దీనికి సంబంధించి ఉంటుంది. ఇది కూడా 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 150 మార్కులకు ఉంటుంది. అయితే దీంట్లో మనము పెడగోగి సంబంధించిన సిలబస్ ఏముంటుందంటే గతంలో కూడా చెప్పాము. హిందీ భాషా శిక్షణ మొత్తం కూడా 10 యూనిట్లు ఉంటుంది. మొదటి యూనిట్ భాషాకి ప్రకృతి, రెండవది భాషా శిక్షణ కా లక్ష్య, మూడవది బాల్ వికాస్, ఈ మూడో యూనిట్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించింది, నాలుగవది భాషా పాఠ్యక్రమం, ఐదవది पाठशाला का विषय वस्तु गद्य और पद्य नाटक निबंध के जो बारे में भाषा शिक्षण की विधियाँ क्या रहते हैं, और चौथा भाषा कौशल सुबोपली सुनना बोलना पढ़ना कैसा रहता है, इसके बारे में जो 6वीं इकाई होती है, और 7वीं इकाई భాషా అధిగంకి సంసాధన్, భాషను మనం నేర్పించడానికి ఉపయోగించే సాధనాలు ఏంటివని, 8వది భాషాకా మాపన్ ఔర్ మూల్యాంకన్, 9th చాప్టర్ వచ్చేసి అధిగం అక్షమత, ఈ విశిష్ట ఆవశ్యకత బాలకు అధిగం కా లోపు ఇవన్నీ కూడా దీంట్లో ఉంటుంది. ఇది కూడా చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీకి సంబంధించింది. 10వ చాప్టర్ भाषा और दैनिक जीवन, भाषा का दैनिक जीवन में क्या हमारा भाग होता है, इसके बारे में 10 ఇకాయి रहते हैं. ఇవి 10 యూనిట్లు ఈ పెడగోగి మీద ఉంటుంది. ఇక రెండోది వచ్చేసి మనకు యూనిట్లతోటి రెండో పేపర్ ఉంటుంది. 150 బిట్లు 150 నిమిషాలు 150 మార్కులు. ఇవి మనకు సిలబస్ కాపీ. దీంట్లో ఎటువంటి దాదాపు 100% ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. కాబట్టి దీన్ని మీరు నమ్మకంగా ధైర్యంగా చదవండి. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి, చాప్టర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచిది. ఇక మనం చెప్పాము ఈ రెండు పేపర్ 1 పేపర్ 2. ఈ పేపర్ 1కు మనము ఏ పుస్తకాలు చదవాలా అంటే హిందీ భాషా శిక్షణ पेडागोगी के लिए हम इन पुस्तकों को संदर्भ ग्रंथ के रूप में पढ़ना चाहिए. ఒకటి भाई योगेंद्र जित ఈ भाषा शिक्षण, और पीडी पाठक सफल शिक्षण, और बाद में चाइल्ड डेवलपमेंट साइकोलॉजी के लिए डीईडी और बीईडी और शिक्षा मनोविज्ञान, यह पूरा पेपर 1 के लिए पढ़ना चाहिए. और पेपर 2 के लिए हिंदी साहित्य के इतिहास के लिए जो हम डॉक्टर नागेंद्र, डॉक्टर गुलाब राय, आचार्य रामचंद्र शुक्ल और व्याकरण के लिए कोई एक प्रामाणिक व्याकरण पुस्तक भी हम पढ़ सकते हैं. అయితే మనం మన మదీనా హిందీ విద్యాలయ్ జోగులాంబ ద్వారా మనం టీజీటీకి సంబంధించిన మెటీరియల్ తయారు చేయడం జరిగింది. ఏ విధంగా 10 యూనిట్లు ఉన్నాయో అదే 10 యూనిట్లను అలాగనే సెట్ చేసి పేపర్ 1కు తయారు చేయడం జరిగింది. అలాగే పేపర్ 2కు హిందీ సాహిత్య ఇతిహాస్ బుక్ను సాధ్యమైనంత ప్రామాణిక పుస్తకాలని రెఫర్ చేసి తయారు చేయడం జరిగింది. ఈ టీజీటీ హిందీ మెటీరియల్ ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉంది. దీని కాస్ట్ కూడా సేమ్ జేఎల్ హిందీకి ఎంత పెట్టామో 1550 రూపాయలు. 2 పేపర్లకు 2 పుస్తకాలు వస్తాయి. ఈ మేమిచ్చే మెటీరియల్తో పాటు ఈ టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉన్నాయో మ్యాటర్ బిట్ వైజ్ ఉండదు, కేవలం మ్యాటర్ వైజే ఉంటుంది. అయితే మన మదీనా హిందీ విద్యాలయ ద్వారా మనం అందరం కూడా మదీనా హిందీ విద్యాలయ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి వారం ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్ మేము పెట్టడం జరుగుతుంది.
20 బిట్లో, 30 బిట్లో, 40 बिटलो, అది కూడా ఒక క్రమానుసారము पद्धति के रूप में हम जो परीक्षा की आयोजित किया जाता है। और आने वाले इतवार के दिन हम TGT हिंदी पेपर 1 के बारे में हम जो परीक्षा ఆయోజిత్ किया जाता है। ఆన్లైన్లో ఎగ్జామ్ ఉండదు, మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఫ్రీగానే ఎగ్జామ్స్ ఉంటుంది, దానికి ఎటువంటి అమౌంట్ కట్టాల్సిన పని లేదు। ప్రతి 2 రోజులకోసారి 3 రోజులకోసారి యాప్లో మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది, పలానా టాపిక్ మీద ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి పెట్టేస్తాము। ఇది కేవలము ఎవరికి అంటే మదీనా హిందీ విద్యాలయ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది। ఎందుకంటే ఆన్లైన్లో పెట్టడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మేము PDF అక్కడ పెట్టడం జరుగుతుంది, మీరు ఎగ్జామ్ చూసి రాసుకోవచ్చు, లేదా పేపర్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। అలాగా మనం ఈ TGT హిందీకి సంబంధించిన మెటీరియల్ కూడా ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది। పేపర్ 1, పేపర్ 2 ప్రామాణిక పుస్తకాలతోటే తయారు చేయడం జరిగింది। 1550 రూపాయలు మీకు పోస్టల్ ద్వారా పంపడం జరుగుతుంది। పోస్టల్ ఖర్చులు కూడా ఏమీ కూడా మేము తీసుకోము, అన్ని దాంట్లోనే మీకు పంపడం జరుగుతుంది। అలాగే కొంతమంది జేఎల్ హిందీకి సంబంధించిన మేము మెటీరియల్ పంపడం జరిగింది। ఆ పంపడంలో కొంతమంది మా కామెంట్స్ కూడా పెట్టారు, ఈ మేడం గారు కూడా మెటీరియల్ బాగుందని మాకు ఇలా వాట్సాప్ ద్వారా నాకు ఆన్సర్ చేయడం జరిగింది। ఇది మీకు అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందే తప్ప మిమ్మల్ని ఎందుకంటే ఇది లైఫ్కి సంబంధించింది, ఈ లైఫ్కి సంబంధించింది కాబట్టి ఇది మాకు బాగా ఇది మైండ్లో ఉంటుంది। అయితే ఈ మెటీరియల్తో పాటు మీరు ఇంకొన్ని రెఫర్ పుస్తకాలు కూడా చదువుకోవాల్సి ఉంటుంది। దాంతోపాటు మనం TGT హిందీ, జేఎల్ హిందీ మరియు TRT హిందీ ప్రతి దాని మీద మన మదీనా హిందీ విద్యాలయ యాప్లో ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయి, ఫ్రీగానే ఉంటాయి। అలాగే ప్రతి చాప్టర్ మీద, ప్రతి లెసన్ మీద ఫ్రీ వీడియోస్ కూడా మదీనా హిందీ విద్యాలయంలో అప్లోడ్ చేస్తూ ఉంటాము, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు। ఎందుకంటే మీకు జస్ట్ గైడ్లైన్స్ ఇచ్చి ఉంటే మీరు చదువుకోవచ్చు, దాని మీద మళ్ళీ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు। దూరం ఉన్న వాళ్ళు మా దగ్గరికి రాలేరు కాబట్టి వాళ్ళకు, దూరం ఉన్న వాళ్ళకు మా వంతుగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా ఇది పరిపూర్ణంగా మీకు సహాయం చేయడం జరుగుతుంది। ఎందుకంటే మనమందరం కూడా హిందీ ఉపాధ్యాయులము, ఒకరికొకరము మనము కొలాబరేటివ్ లెర్నింగ్ పద్ధతిలో చదువుకుంటే మీరు ఒక లక్ష్యాన్ని మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు, అదే మాకు కూడా సంతోషం। అలాగే ఈ ఆన్లైన్ క్లాసులు మేము ఏం పెట్టము, ఫ్రీ వీడియోస్ అన్ని చాప్టర్ల మీద పెట్టడం జరుగుతుంది, మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు। ఇక రెండవది వచ్చేసి మనం ఆఫ్లైన్ కోచింగే ప్రారంభించడం జరుగుతుంది, అది ఎప్పుడు ఏమిటనేది మేము త్వరలో మీకు డేట్ల ద్వారా కూడా మేము తెలియజేయడం జరుగుతుంది। అయితే మదీనా హిందీ విద్యాలయ యాప్లో మాత్రమే ఫ్రీ వీడియోస్ ఉంటుంది, అలాగే ఫ్రీ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి, అక్కడ ముందే మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది। మొత్తానికి టోటల్గా ఉద్దేశం ఏంటంటే ఈ 7 నెలలు అందరం కష్టపడదాము, అందరం కూడా ఒక ఈమాన్దారీ సే మెహనత్ కర్నే సే ఆప్ జరూర్ కామయాబ్ హోతే హై। అయితే ఇప్పుడు నెక్స్ట్ మనము లాస్ట్ టైము భోగి నుంచి బిట్స్ ఎలా వచ్చాయి, ఏ పేజీ నుంచి వచ్చాయి అనేది, మీకు ఎందుకు లైన్ టు లైన్ చదవాలి, ఎందుకు మనం ఎగ్జామ్లు ఎక్కువ రాయాలి అనే దానికి మీకు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ద్వారా మీకు చూపెట్టడం జరుగుతుంది। లాస్ట్ ఇయర్ TGT హిందీ పెడగోగి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఆ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో ఏ పేజీలో ఉందనేది మీకు చూపెట్టడం జరుగుతుంది। లాస్ట్ టైం TGT హిందీ ఎగ్జామ్ 3/9/2017లో జరిగింది మనకు। ఈ పేపర్ మనకు PS నుంచి రావడం జరిగింది। దీంట్లో మన క్వశ్చన్స్ ఫస్ట్ మెథడ్లో నుంచి 6 క్వశ్చన్లు ఎక్కడ వచ్చాయి, ఎలా వచ్చాయి, చైల్డ్ డెవలప్మెంట్ నుంచి ఎక్కడి నుంచి వచ్చాయని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది। ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ చూడండి, పెడగోగిలో మెథడ్ నుంచి వచ్చిన క్వశ్చన్, पहले संपूर्ण कविता फिर उसके खंड का वाचन कराना इस शिक्षण का सूत्र का उदाहरण। దీంట్లో ఆప్షన్స్ पूर्ण से अंश, विशेष से सामान्य, सरल से कठिन और स्थूल से सूक्ष्म। ఈ క్వశ్చన్ మనకు భాషా శిక్షణ బాయి యోగేంద్రజిత్ అనే టెక్స్ట్ బుక్, ఈ టెక్స్ట్ బుక్లో నుంచి
138వ పేజీలో ఉంది. అదే టెక్స్ట్ బుక్లో 469వ పేజీలో కూడా ఉంది. అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి. పాఠ్య పుస్తకం కే సందర్భమే యహ కథన్ సత్య హై. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఇది. ఏ शिक्षा का साधन है या साध्य नहीं है. यह शिक्षा के लिए साध्य है, साधन नहीं है. यह पढ़ाई के दौरान पाठ्य पुस्तक भ्रांति उत्पन्न करती है. पाठ्य पुस्तकों छात्रों को अस्पष्ट निर्देश प्रदान करती है. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ బిట్, అందుకే మీకు లైన్ టు లైన్ చదవమని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. భాషా శిక్షణ టెక్స్ట్ బుక్లో 457వ పేజీలో ఇది ఉంది. దీన్ని మీరు గమనించగలరు. అలాగే ఇంకో క్వశ్చన్. विद्यालयों में विस्तृत व्याख्यान इनके द्वारा दिया जाना चाहिए. प्राचार्य द्वारा, प्रधान अध्यापक द्वारा, किसी बाहरी व्यक्ति द्वारा, प्रबुद्ध छात्र द्वारा. ఇది వచ్చేసి మనకు భాషా శిక్షణలో బాయ్ యోగేంద్రజీ రాసిన భాషా శిక్షణలో 409వ పేజీలో ఉంది. ఇది చూడండి ఎంత క్రిటికల్ క్వశ్చన్ అంటే విద్యాలయం में विस्तृत व्याख्यान के लिए. యాక్చువల్గా ఈ లెసన్ ఏందా అంటే సహగామి క్రియాయే. ఈ సహగామి క్రియాలో వ్యాఖ్యాన అనేది ఒక పద్ధతి. ఈ వ్యాఖ్యాన అనే పద్ధతిలో ఎవరితో మనం చెప్పిస్తే विद्यालय का सजीवता का चिन्ह होता है व्याख्यान. यह व्याख्यान किसके द्वारा होना चाहिए అనేది బిట్ ఇవ్వడం జరిగింది. అందుకే మీకు ఓవరాల్గా మనం చదివినప్పుడు దాన్ని మనం అప్లికేషన్ మెథడ్లో రాయగలుగుతాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వన్ వే మెథడ్ ఎప్పుడు కూడా మనం చదవకూడదు. కాబట్టి ఇది మనకు 409వ పేజీలో ఉంది. సహగామి క్రియాయే అనే పాఠానికి సంబంధించింది. అలాగే निम्न में यह शैक्षणिक उपचार का उद्देश्य नहीं है అని అడిగా. छात्रों को अंतर्द्वंद्व का समाधान, समुचित दिशा में व्यक्तित्व का विकास, कक्षा में बारंबार अभ्यास, अशुद्धियों का निराकरण. ఇది కూడా హిందీ భాషా శిక్షణలో పేజీ నెంబర్ 400లో ఉంది. దీన్ని మనము క్లియర్గా చదువుకుంటే సరిపోతుంది. అలాగే निम्न में यह प्रत्यक्ष विधि का विशेषता नहीं है. इनमें व्याकरण शिक्षण का प्रधानता होती है. यह मनोवैज्ञानिक विधि है. यह विधि मनोरंजक होती है. इसमें सहजता पाई जाती है. ఇది కూడా భాషా శిక్షణలో పేజీ నెంబర్ 414లో ఉంది. దీన్ని మీరు ఇలా చూడగలుగుతారు. అలాగే ఇది పరిభాష స్టేట్మెంటు प्रोजेक्ट यह सदुद्देश्य क्रिया है जिसे मन लगाकर सामाजिक वातावरण में किए जाए. यह परिभाषा किनकी है? स्टीवेंसन, वाइलार्ड, पेस्टालजी, किलपैट्रिक. ఇది కూడా హిందీ భాషా శిక్షణ టెక్స్ట్ బుక్లో 419వ పేజీలో ఇది ఉండడం జరిగింది. మనము ఇంతకుముందు వచ్చిన అంటే కొన్ని బిట్స్ ఎగ్జాంపుల్గా మనం తెలియజేయడం జరిగింది. మెథడ్లోకి మనకు ఆ 8 చాప్టర్లో నుంచి ఎలా వస్తాయని. అలాగే ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించిన 3వ యూనిట్ 9వ యూనిట్ ఉంది. దాంట్లో మనకు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఒకసారి చూస్తే इस नियम के अनुसार बालक में अपने माता पिता के विपरीत गुण पाए जाते हैं. एक विभिन्नता का नियम, अर्जित गुणों के संक्रमण का नियम, प्रत्यागमन का नियम, నిరంతరతా का నియम. దీంట్లో మనకు ఇది కూడా ఓల్డ్ శిక్షా మనోవిజ్ఞాన్ టెక్స్ట్ బుక్లో నుంచి 52వ పేజీలో ఇది ఉండడం మీరు గమనించండి. అలాగే वीटी के अनुसार डैश प्रतिशत प्रतिभाशाली बालक अनुशासन प्रिय होते हैं. 50% और 75% और 96%, 80%. ఇది కూడా మనకు పాత శిక్షా మనోవిజ్ఞాన్ టెక్స్ట్ బుక్లో 460 పేజీలో ఉంది. అలాగే कुप्पुस्वामी के अनुसार डैश बालक वर्तमान के आनंद में विश्वास करते हैं. ऑप्शंस मंदबुद्धि, समस्यात्मक, अपराधी, शारीरिक रूप से अस्वस्थ. ఇది కూడా మనకు పేజీ 479 పాత టెక్స్ట్ బుక్ అయిన శిక్షా మనోవిజ్ఞానంలో నుంచి వచ్చింది. అలాగే ఇంకో క్వశ్చన్ మనం గమనించినట్లయితే यह बालक विद्यालय के कार्यों के प्रति बहुधा उदासीन रहता है.
प्रतिभाशाली बालक, మందబుద్ధి బాలక్, సమస్యాత్మక్ బాలక్ और अस्वस्थ బాలక్. ఇది కూడా మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ శిక్షా మనోవిజ్ఞాన్ పేజీ నెంబర్ 460 నుంచి ఇది రావడం జరిగింది. అంటే మనం బాగా గమనించండి, అది పాత టెక్స్ట్ బుక్, దాంట్లో నుంచి రాదేమో అన్న ఉద్దేశంతో మనం పక్కన పెట్టడం జరిగింది. అందుకోసమే మనము ఓల్డ్ పుస్తకాలు, న్యూ పుస్తకాలు వీటన్నిటిని కూడా మనం రెఫర్ చేసుకొని కనీసం ఎగ్జామ్లో మనము 70-80% ఖచ్చితంగా మనం పెట్టుకోగలిగితే మన రిజర్వేషన్లో మనము ఖచ్చితంగా పోస్టు సంపాదించుకోగలుగుతాము. కాబట్టి మీరు ఇదే చూడండి, ఎంత మనం లోతుగా చదువుకోవాలి. కాబట్టి ఇక్కడ మేము ఇంతకుముందు చూపెట్టిన ఈ టెక్స్ట్ పుస్తకాలు, ఈ రెఫర్స్ అన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మేము కూడా మీకు మెటీరియల్ తయారు చేయడం జరిగింది. ఏ విధంగా సిలబస్ కాపీ ఉందో ఆ మెటీరియల్ కూడా మీకు అవైలబుల్గానే ఉంది. 1550 రూపాయలకు 2 పుస్తకాలు, 2 పేపర్లు మీకు పంపడం జరుగుతుంది. అలాగే మన మదీనా హిందీ విద్యాలయ యాప్ను అందరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక యాప్లోనే మేము టీజీటీ హిందీకి సంబంధించిన ఎగ్జామ్స్, అలాగే టీఆర్టీ సంబంధించిన ఎగ్జామ్స్, అలాగే జేఎల్ హిందీకి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. పీడిఎఫ్ ఫైల్ పెట్టడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు, పీడిఎఫ్ ఫైల్ ప్రింట్ తీసుకోవచ్చు, రాసుకోవచ్చు. మా వంతుగా మేము ఎగ్జామ్ జరిగేంత వరకు మీకు తోడుగా ఉంటాము. మీకు అన్ని విధాలుగా పరీక్ష పెడతాము. అన్నీ కూడా ఉచితంగానే పెట్టడం జరుగుతుంది. అలాగే మనం అన్ని జేఎల్ హిందీకి సంబంధించిన ఆ 5 యూనిట్ల మీద కానీ, అలాగే పేపర్ 1 టీజీటీ పేపర్ 1 పేపర్ 2 మీద కానీ, అలాగే టీఆర్టీలో కానీ, ఈ టీఆర్టీకి కూడా మనము శైక్షణిక్ దృష్టికోణ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా హిందీలో కూడా తయారు చేయడం జరిగింది. అవి కూడా సిలబస్ ప్రకారం తయారు చేయడం జరిగింది. ఆ మెటీరియల్ కూడా త్వరలో రెడీ అయిపోతుంది. కాబట్టి మన హిందీ విద్యాలయ యాప్ను అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి వీడియోను, ప్రతి చాప్టర్ మీద మీకు అవగాహన కలిగిస్తూ, ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియజేస్తూ, లాస్ట్ టైం క్వశ్చన్ ఎలా వచ్చింది, ఈ టైం క్వశ్చన్ ఈసారి ఎలా రాబోతుంది అన్న క్వశ్చన్స్ కూడా మీకు అన్నీ అందజేయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా మన మదీనా హిందీ విద్యాలయ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎవరికైనా మీకు మెటీరియల్ కావాలంటే ఈ నంబర్లకు మీరు కాల్ చేసి అడగవచ్చు. అలాగే మీకు మదీనా హిందీ విద్యాలయ ఎల్లప్పుడూ కూడా తోడు ఉంటుంది. అందరం కష్టపడదాము, అందరం ईमानदारी से मेहनत करेंगे. मेहनत करको सभी अल्लाह की कृपा से, भगवान की कृपा से हम सब लोग कामयाब होंगे. మీరందరూ కూడా మంచి ఉద్యోగం సాధించి భవిష్యత్ అంతా హ్యాపీగా ఉండాలని మదీనా హిందీ విద్యాలయ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.